గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీది ఒక మీటింగ్ జరుగుతోంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నలుగురో, ఐదుగురో ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళు. ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యేస్ ఉపన్యాసం ఇస్తుండగా ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరూ కలిసి ఆయన్ని వెంటపడి పట్టుకున్నారు, కొట్టారు. స్టేజి మీద ఉన్న మహిళా నాయకులు కూడా పట్టుకుని కొట్టారు, చితకబాదారు. అసలు ఎవడురా నువ్వని ఈళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆడేదో భారతీయ జనతా పార్టీ వాళ్ళు పంపించారేమో అనుకున్నారు. తీరా చూస్తే ఆడు కాంగ్రెస్ పార్టీ. ఎవడో గుర్తు తెలియనోడు కాదు, కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉన్నటువంటి కార్యకర్త అన్నమాట. వాడికి సంబంధించిన లెక్కంతా బయటపడింది. దాంతో కాంగ్రెస్‌ని ఇప్పుడు ఏకంగా కేజ్రీవాల్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ నిలదీస్తున్నారు. వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఐఎన్‌డీఐఏ కూటమిలో ఉంది. ఇదివరకు యూపీఏలో లేదు గానీ ఐఎన్‌డీఐ కూటమి పెట్టాక కమ్యూనిస్టులతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ పార్టీ వీళ్ళు కూడా చేరారు. సమాజ్‌వాదీ పార్టీ వీళ్ళు కూడా. ఇప్పుడు ఐఎన్‌డీఏ కూటమి మేముండగా, కాంగ్రెస్‌తో జట్టుకట్టి మేముండగా, మా మీదన కాంగ్రెస్ చెప్పు విసరడం ఏంటి? బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యి మా మీద ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అని అడుగుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్ అట్లాంటి వెనుపోటు రాజకీయాలు చాలా నడుపుతుందని తెలియాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీకి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఎప్పటికీ కలవు. వాళ్ళిద్దరి మధ్యన సైద్ధాంతిక వైరుధ్యం ఉందన్న విషయం తెలియాల్సింది కేజ్రీవాల్‌కి.